దుంపే ఇదిగో సాయి. ఇది అసలు అప్పుడు హార్వెస్ట్ చేయాలి మనం, ఇంకా చేయలేక ఇంకా ఆ రోజు నీరసం వచ్చి వదిలేసాం కదా, టబ్బు వదిలేసాం కదా, అదే ఇది. చూడు ఎంత బాగా వచ్చిందో. అసలు పెండలం సరిగ్గా హార్వెస్ట్ చేసుకోలేకపోయినా చిన్న చిన్నగా వచ్చినాయి అనుకున్నాను, బాగా వచ్చినాయి. ఇది ఎంతవరకు వెళ్ళిందో తెలియదు. అయ్యో ఇరుక్కొట్టేసాను. అయ్యో ఇదిగో సాయి, చాలా కష్టం లాగడం. హాయ్ అండి, నమస్తే. నేను విజయ, వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్. ఈరోజు వీడియో అయితే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చేసినాయండి. ఇంకా అవి ఏంటనేది మీకు చూపిస్తాను. ఎవరైనా మన వీడియోలు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా చెప్పండి, రిప్లై ఇస్తాను. మనం మట్టికి ఒక్కసారి ప్లాంట్స్ అనేవి స్టార్ట్ చేసి పెంచడం మొదలు పెట్టామంటే ఏ మొక్క మనం డిసప్పాయింట్ చేయదు. అసలు చెప్తే నమ్మరు, ఇక్కడ నేను అల్లం పెట్టాను. అల్లం అసలు ఎంత బాగా వచ్చిందంటే, ఈ ప్లాంట్స్ ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా నేను అల్లం చూపించాను. ఇది ఇప్పుడు చచ్చిపోయింది, ఇది మొక్క ఇంకా ఎండిపోయింది, తీసేస్తున్నాను. ఏమున్నాయో చూద్దామా సాయి? ఏం మరి అదిగో, అందుకే చూస్తున్నాను నేను అని. ఇది చూపిందాం. ఇది ఎక్కడి వరకు వెళ్ళిందో పెద్దగానే వచ్చింది మొక్క రావడం. ఊరిందో లేదో తెలియదు కానీ తప్పడం. ఇది మొత్తం అండేసిందిరా. ఏంటి ఇంత పెద్దదా? మట్టితో రావడం కాదు, బాగా ఊరినట్టుంది నాన్న. చాలా బాగా ఊరింది. వేర్లు కూడా బాగా లావుగా ఉంటున్నాయి చూసామా. మొక్కలాగా వేర్లు సన్నంగా ఉండట్లేదు, వేరు చాలా లావు ఉంటుంది. సరే అయితే ఈ అల్లం వచ్చింది, ఇది అల్లమే. పక్కన కూడా మొక్క రూపాయి చూడ, మొలకలు స్టార్ట్ అవుతున్నాయి. ఇదిగో ఇంక ఇక్కడ కూడా ఉంది. తవ్వాలి. గ్రో బ్యాగ్ కదా, కన్నం పడిపోతుందేమో లోపలికంటే గమ్మున పొడిస్తే అని. పక్కన ఇది మామిడి అల్లం అనుకుంటున్నాను, చూద్దామా? ఇది మామిడి అల్లం. ఇరిగిపోయినాయి. ఇదే ఇబ్బంది, భూమిలో కలిసి మొక్కలతో లాగడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. పైకి ఇది ఎంతో లేదు మళ్ళీ గ్రో బ్యాగ్ అయినా ఇందులో కూడా కష్టం కింద ఉంది. ఇదిగో మామిడి మామిడి అల్లం వచ్చింది. అల్లం బాగా వచ్చింది. ఇదిగో గ్రో బ్యాగ్ నిండా అల్లమే పెట్టేసానేమో. ఓకేనా? ఇంతకు ముందు కూడా ఇందులో హార్వెస్ట్ చేసాం కదా మనం. అప్పుడు ఎండిపోలేదు, పచ్చిగా ఉంది కదా, ఇచ్చేసాం. ఐడియా ఉందా? ఇంకేమైనా ఉన్నాయా? తవ్వి కొద్ది కనపడుతున్నాయి. మొత్తం గ్రో బ్యాగ్ అంతా పెట్టేసాం. మనకి ఐడియా ఉందో లేదో, ఆ చివరి నుంచి చివరి దాకా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేసాం. హార్వెస్ట్ చేద్దామని, కోయడం కాదు. అమ్మో ఇక్కడ కూడా ఉందరా ఏంటి? ఈరోజు అల్లం కేజీ పైనే ఉంటుందా? అల్లమేనా? ఇదిగో నాటల్లం. చాలా రకాల అల్లం పెట్టాం, మొత్తం హార్వెస్ట్ చేసాము. సాయి, కొత్తిమీర ధనియాలు కూడా వచ్చినాయిరా. ఊడిపోయింది. లాగేసాం మనం, అక్కడ ఉన్నాయి కదా అన్ని. ఇదిగోండి, అల్లం అయితే మామూలుగా రాలేదు, బాగా వచ్చింది. మొన్న పట్టు హార్వెస్ట్ చేసిన అల్లం ఇంక ఇక్కడే ఉంచేసాను, విత్తనాలు పెడదామని, ఇంకా పట్టుకెళ్ళకుండా. పోనీ ఇంకా పెట్టి ఇంకా గ్రోత్ చేద్దామని. ఇదిగోండి, పట్టుకుని వెళ్ళిపోదాం అక్కడికి. వదిలేసానా? తీసుకుంటాను.
ఇది కొత్తది, పాతది ఇంకా ఇక్కడే ఉంచాను. అల్లం ఇదిగోండి, అవి కూడా తెచ్చాము, అక్కడ ఉన్న ముక్కలు కూడా తెచ్చేద్దాం. ఇందులో లోపలికంటే ఊరిని సరే ఇది పక్కన పెడదాం. ఇంకా చాలా హార్వెస్ట్ ఉంది, దీంతో కూర్చుంటే అవ్వదు కదా. ఇంకా అక్కడ ఎండిపోయి మొక్క చనిపోయి ఇంకా అలా ఉందన్నమాట. మొన్న నీళ్ళు పడుతుంటే గ్రో బ్యాగ్లో కనపడింది. ఓహో ఇక్కడ కూడా పెట్టానా అని అనుకున్నానండి. సరే హార్వెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. నర్సరీ చూపిస్తాను. పెండ్లం, కూర పెండ్లం ఎక్కడ ఇదిగో ఇక్కడ దాకా ఉంది. ఏంటి ఇలా ఉంది అనుకున్నాను, అసలు ఊరిందా లేదని నీళ్ళు పడితే ఇలా దిగిందన్నమాట మట్టి. అయ్యో పైన ఉంది ఇది. ఇదిగోండి బుల్లి మొక్క. ఏమో ఇంకా పెట్టాను వేరే చోట్ల కూడాని, ఏమో నాకు తెలిసి మళ్ళీ మొక్కలు వచ్చేస్తే చూసారా అప్పుడే అర్థమవుతుంది మనకి. కూడా మళ్ళీ కాస్తాయి కదా. అవును మళ్ళీ కాస్తాయి. ఇప్పుడు ఇది కూడా తీసేద్దాం. దా ఇది కరబెండం ఉందా, ఉంది. ఇదిగో ఇది భలే వచ్చింది సాయి. వచ్చినాయి కదా, వచ్చినాయి. ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా, ఈ కొమ్మలు మళ్ళీ పెట్టేసుకోవచ్చు మనం. అయితే నాకు ఎందుకో డౌట్గా ఉంది, ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయేమో. ఇవి చిప్స్ చేసి పెడితే భలే తిన్నారు పిల్లలు అయితే ఇష్టంగా. ఉన్నాయి ఉన్నాయి. ఇదిగో ఇదో మొక్క. ఈరోజు అన్ని దుంపజాతి సంబంధించిన మరి అవినియో లేదో తెలీదు, కానీ ఈ బెనిఫిట్ ఏంటంటే అలాగే ఉంటుంది, మొక్కకే ఉంటున్నాయి. మొక్క లాగేసినా కూడా మొక్కకే ఇరిగిపోయింది. మరి లాగేసాను కదా, చూద్దామా. ఏం లోపలికి వెళ్ళిపోతాయి కదా. ఇదిగో ఈ చిలకడ దుంప, దేని దారి దాంది. ఇంకా అలా మనం పెట్టేసాం, అవి కూడా వచ్చినట్టు కాసేసి. ఇదిగో ఇక్కడ ఉంది ఇంకోటి, చూపిందాం. చిక్కుడు పాత పాకుతుంది. ఇదేమో చిన్న చిన్నగా ఊరుతున్నాయి నాన్న. పాడైపోద్ది కదా. చిక్కుడు పాత అందాక కాస్తున్నాయి కాబట్టి కానీ ఇంకా మనం ఇవి భూమిలో పండే బంగారం లాంటిది ఇంకా ఉన్నదా, తర్వాత తీసుకెళ్దాం, అన్నీ వదుక్కుని పెట్టుకుందాం. ఓకేనా. పెండ్లం మొక్కలైతే పెట్టాను కానమ్మా, ఇది ఒకసారి దింబరేస్తేనే తెలుస్తుంది. ఇందులో ఊరినాయో లేదో కూడా నాకు డౌటే కొంచెం. చూద్దామా, పట్టుకుందామా. సాయం పెడితే అక్కడికి పట్టుకెళ్ళిపోవచ్చు. టబ్లోనే పెట్టాను అప్పుడు. చీమలు కొబ్బరి చిప్పలు వేసి పెట్టాను అనమాట, కంపోస్ట్ అవుతాయి. నిజంగానే చాలా పెద్ద అయినాయిరా. ఇదిగో ఇది కొబ్బరి చిప్ప కాదు కదా, దుంపే. ఇదిగో సాయి, ఇది అసలు అప్పుడు హార్వెస్ట్ చేయాలి మనం, ఇంకా చేయలేక ఇంకా ఆ రోజు నీరసం వచ్చి వదిలేసాం కదా, టబ్బు వదిలేసాం కదా. అదే ఇది చూడు ఎంత బాగా వచ్చిందో. అసలు పెండ్లం సరిగ్గా హార్వెస్ట్ చేసుకోలేకపోయినా చిన్న చిన్నగా వచ్చినాయి అనుకున్నాను, బాగా వచ్చినాయి. హ్యాపీ సాయి. ఎందుకంటే పెద్ద దుంపలు ఊరలేదు, అన్నీ చిన్న చిన్నగా ఊరినాయి ఏంటి అనుకున్నాను. ఈసారి కొబ్బరి చిప్పలు పెట్టానండి కంపోస్ట్ కింద. అంటే ఎత్తవామ్స్ కోసం అని పెట్టాను నాన్న. అవి ఇందులో అండి తేమ ఉండి కొంచెం కొబ్బరి పీచు అది తిని కొంచెం పడుంటాయి అవి చల్లగానే అనుకుని పెట్టాను. కానీ చీమలు కూడా బాగానే చేరినాయి. మనకి ఎత్తవామ్స్ కన్నా అవి ఎక్కువ కనపడుతున్నాయి. బాగానే ఊరింది సాయి. నేను అసలు ఒక దుంప, ఇంకొక దుంప, చిన్నదొకటి అంతే. అసలు గార్డెన్లో ఎంత అలాగా వస్తున్నాయంటే చాలా గ్రేట్. మనం భూములు పెంచట్లేదు కదా. అవును, కంపోస్ట్లు, కిచెన్ వేస్టేజ్లు నా గార్డెన్లో చూస్తే మీకు అన్ని ఎక్కువ కిచెన్ వేస్టేజ్లుని ఈ వర్మీ కంపోస్ట్ అని, భూశక్తి, బనానా ఫెర్టిలైజర్స్ ఇలాంటివి ఇస్తూ ఉంటానండి. దీనివల్లే మనకు కాస్తాయి. ఇదిగోండి 3 దుంపలు వచ్చినాయి ఈ టబ్లోంచి. ఇంకొక టబ్ ఉంది, అందులో పైనాపిల్ మొక్క ఉంది కానీ లాస్ట్ ఇయర్ హార్వెస్ట్ చేయలేదు. ఇప్పుడు కొంచెం పొడిచి చూద్దాము, వస్తే తీసేద్దాము లేకపోతే లేదు. ఓకేనా. ఇందులో పైనాపిల్ ఇప్పుడు ఇదిగో పల్లీలు కాదు, కరబెండ్ల, అదే కూరబెండ్లం. ఇదిగో ఇదిగో నాన్న మొదలు ఇది.
తవ్వుదాము. కానీ ఇవి మనకి వేర్లు కట్ట ఆపేసేటట్టు ఉండదమ్మా, లాగిన వచ్చేస్తుంది లోపల తవ్వితే. పొడిగా ఉన్నా అదే అంటే లోతు కంటైనర్ కాకపోతే వచ్చేస్తాయి. మరి అది కడదాకా వెళ్ళిపోయింది. ఇది ఎంతవరకు వెళ్ళిందో తెలియదు. అయ్యో ఇరుక్కొట్టేసాను. అయ్యో ఇదిగో సాయి ఇంకా చాలా కష్టం లాగడం. ముక్క ఇందులో ఉందండి. ఇంకా దిమ్మరించేద్దాం అనుకుంటున్నాను, వచ్చేటట్లేదు. ఇందులో ఇంకా ఉన్నాయి, ఇంకా హార్వెస్ట్ చేసేస్తాను, తీసేసి వేరే దాంట్లో పెడదాం. ఇప్పుడే గ్రోత్ అవుతుంది అన్న అది. సరేలే మార్చేద్దాం, వేరే సాయిల్లో పెడదాం. ఓకేనా. పైనాపిల్ తీసేసాను, పెడదాంలే. ఇందులో ఇంకా మారిపోయింది. ఇంకోటేమో కొమ్మలు వస్తున్నాయి, చూద్దాం. దాన్ని డిస్టర్బ్ చేయకుండానే తీద్దాం. ఓకేనా. ఇదిగోండి ఈ మొక్క కోసం అని తీస్తున్నాను. అసలు ఇది ఎలా ఉంటుందో, ఇంత కష్టపడి తీసి నిరాశపడుతుందో లేకపోతే హార్వెస్ట్ వస్తుందో చూద్దాం. ఇది బరువు ఉంది నాన్న. అస్సలు కష్టపడి లాగినా రావట్లేదు. ఏంటంట 2 మొక్కలు లాగా మళ్ళీ ఈ హార్వెస్ట్ కోసం. అవును. ఇదిగో ఇలా చూపించు. ఇవ్వండి అసలు రూట్స్ అవి ఇంకా ఆ మొక్క మట్టుకు రాలేదు. ఇదిగో ఇదిగో చూపించు మరి. ఇది కూడా గట్టిగానే ఉంది. ఇంకా వంపేయమ్మా. రావట్లేదు కదమ్మా, వంపుతున్నా కూడా. ఏంట్రా బాబు, ఈ మొక్క కదలట్లేదు, ఇది కదలట్లేదు. గట్టిగా ఉంది మట్టి, బాగా గట్టిగా ఉంటుంది. జిగురు బాగా ఊరిపోయింది కదమ్మా. అయ్యో ఊరిపోతే ఇంకా లాగి పిల్లపోతే నాగమ్మ, లేకపోతే. ఇదిగో ఇది కూడా బాగా లోపలికి వెళ్ళిపోయింది నాన్న. ఇదిగో మొత్తం కష్టపడితే అలా తెల్లగా ఉన్న దుంపండి బాగా ఉడికిపోతుంది మనకి. ఇది కూడా చూద్దాం. ఏంటిది ఎంత పెద్దగా ఉంది, ఇది అసలు రావట్లేదు. దిమ్మరిస్తుంటే రావట్లేదు, టబ్బు ఇరిగిపోద్దేమో అని. మళ్ళీ కానీ చాలా బాగా ఊరిందమ్మా. ఇది లోపల కంటే వెళ్ళిపోవడం వల్లనే మొక్కలు అయిపోతుంది. అంతేనంటావా. ఫస్ట్ టైం ఏమో ఇంత బ్యాడ్ హార్వెస్ట్. నేను లోతైన హార్వెస్ట్ కింద దాకా వెళ్ళిపోయిందమ్మా. టబ్బు ఎడ్జ్ దాకా వెళ్ళిపోయింది అది, అందుకే ఇంకా అలాగే ఉంది. అదో మొక్క ఇదో మొక్క. సరే అయితే ఇంకా దిమ్మరిద్దాం. మొత్తానికి వచ్చింది. నా వల్ల అవ్వలేదండి, ఇంకా లాస్ట్కి వచ్చి నడుము పోతుంది. ఇంక వీడియో వచ్చేసాడు. అయ్యో ఇలా అయింది. 3 మొక్కలు అయింది. ఒక పెద్ద పెద్ద పెండలం దుంప, ఇలా ఉండాల్సిన దుంప. ఇదేమో దీంది. ఇక్కడ ఇంకా ముక్క ఎక్కడో పెట్టనేది, ఇది దీందండి. ఈ దుంప, ఇంత దుంప ఉండాలి అసలు. పోన్లేండి, కూరకే కదా, వాష్ చేసేసుకుంటాం కాబట్టి. విడదీసేస్తాను ఇక్కడికి. ఇంత కొమ్మ మనం. ఇవి లాస్ట్ ఇయర్ కాల్చాను, చిప్స్ చేశాను, చాలా ఇష్టంగా తిన్నారు పిల్లలు. కరిబెండలో కదా, చిప్స్ అయితే బెల్ల తినేసారు, వదిలిపెట్టలేదు. లైట్గా స్వీట్నెస్ వచ్చిందండి, ఆ స్వీట్నెస్కి బెల్ల ఉన్నాయి. ఇంకా 2 కుండీలు ఉన్నాయి ఇందులో. అదొక మొక్క, ఇంకా వేరే కుండీలో కూడా ఉన్నాయి నాన్న. కానీ మంచి కాల్షియం ఉంటుందండి కరిబెండలంలో మటుకి. చాలా మంచి దుంప మాట, మంచి విటమిన్స్ ఉంటాయి ఇందులోని. మనకి ఎముకలకి అది బలం మాట. కేరళలో అయితే వీటిని ఉడకబెట్టుకుని చేపలు కర్రీతో అది కాంబినేషన్లో తింటూ ఉంటారు. ఇవి హెల్త్కి మంచిది. మెయిన్ ఏంటంటే ఇంకా నా దగ్గర ఓపిక అయిపోయింది హార్వెస్ట్ దెబ్బకి.
మట్టిలో హార్వెస్ట్ ఎంత హ్యాపీనెస్ని ఇస్తుందో అంత పని అప్పు చెప్తుంది మనకది. ఇదిగోండి, కరబెండం వేరేగా పెట్టాలి, పెండలం వేరేగా, తెలిసిపోతుంది కరబెండలానికి పెండలానికి డిఫరెన్స్ అనేది. ఇదిగోండి, భూమిలో పండిన మన బంగారం లాంటిది దుంపలు మాట ఇవి. పసుపు, అలాగే అల్లం, సారీ పసుపు అంటున్నాను, నాకు ఇవి చూసి పసుపు అలవాటు అయిపోయింది. అల్లం అండి, ఇందులో కొంచెం మామిడి అల్లం కూడా ఉంది. చూద్దాం. ముందు అల్లం, ముందుసారి ఆగ్రో బ్యాగ్లో హార్వెస్ట్ చేసింది, ఇదేమో సెకండ్ టైం హార్వెస్ట్ చేసింది. చూసారు కదా, మనం టెర్రస్ మీద పెట్టుకున్న తర్వాత అవి కనబడదు పంట, తీసుకునే కొద్దీ ఇదిగో ఇలాగ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఆ హార్వెస్ట్ అయితే నాకు ఫుల్ హ్యాపీ అయిపోయాను. కరబెండలం అలాగే కూరపెండలం రెండు కూడా సూపర్ వచ్చినాయండి, భలే ఉంటాయండి. కర్రీస్ అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అన్నమాట. మా ఫేవరెట్ కూడా ఈ కూరపెండలం అయితేనే. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.